ఇకపై టెక్నాలజీ కోసం ప్రపంచ దేశాల వైపు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్లోబల్ రైల్వే హిస్టరీలోనే భారత్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పట్టాలపై దూసుకెళ్లే మన సొంత పక్క స్వదేశీ బుల్లెట్ ట్రైన్ రెడీ అవుతుంది. చైనా, జపాన్ దేశాలకు ధీటుగా మేడ్ ఇన్ ఇండియా ముద్రతో మేధావులను సైతం విస్మయపరిచేలా ప్రాజెక్టు B35 పట్టాలెక్కుతోంది. అసలు వందే భారత్ కంటే స్పీడ్గా వెళ్లే ఈ నెక్స్ట్ జనరేషన్ బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలేంటి? విదేశీ సాంకేతికతకు చెక్ పెడుతూ మోదీ సర్కార్ వేసిన స్కెచ్ ఎలాంటిది? మన దేశ భౌగోళిక రూపురేఖలను ఈ అద్భుత ప్రాజెక్టు ఎలా మార్చబోతుంది? వాచ్ దిస్ స్టోరీ. ప్రాజెక్టు B35తో భారత్ ఏం సాధించనుంది? విదేశీ టెక్నాలజీకి భారత్ చెక్ పెడుతుందా? దేశీయ కొత్త బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలేంటి? హై స్పీడ్ రైల్ టెక్నాలజీలో భారతదేశం మరో భారీ సంచలనానికి సిద్ధమవుతోంది. గంటకు 350 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల పూర్తి స్వదేశీ బుల్లెట్ ట్రైన్ తయారు చేసే దిశగా దేశం ఇప్పుడు అడుగులేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ప్రాజెక్టు B35 అనే పేరును పెట్టారు. భారతదేశ రైల్వే రవాణా భవిష్యత్తును బుల్లెట్ ట్రైన్ పూర్తిగా మార్చేయనుంది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL ఆధ్వర్యంలో బుల్లెట్ ట్రైన్ తయారీ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ప్రముఖ రోలింగ్ స్టాక్ తయారీదారులను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు లక్ష్యం ఒక్కటే, భారతదేశపు నెక్స్ట్ జనరేషన్ హై స్పీడ్ ట్రైన్ ను పూర్తిగా దేశీయంగానే డిజైన్ చేసి తయారు చేయడమే. ప్రాజెక్టు B35 కింద రూపొందే ఈ బుల్లెట్ ట్రైన్ గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు. దీని ఆపరేషనల్ స్పీడ్ మాత్రం గంటకు 320 కిలోమీటర్లుగా ఉండనుంది. అంటే ప్రయాణ సమయంలో మాత్రం 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ ప్రయాణించనుంది. భారతదేశ చరిత్రలోని అత్యంత వేగవంతమైన స్వదేశీ రైల్ ప్లాట్ఫామ్ ను ప్లాన్ చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ ప్రాజెక్టు కేవలం వేగానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచంలోనే అత్యంత అధునాతన రవాణా సాంకేతికతలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యానికి ఇది నిదర్శనం. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా బుల్లెట్ ట్రైన్ అభివృద్ధి చేయనున్నారు. దీంతో విదేశీ తయారీదారులపై ఆధారపడటం తగ్గడమే కాకుండా హై స్పీడ్ ట్రైన్ ఇంజనీరింగ్ తో దేశీయంగా బలమైన ఎకోసిస్టమ్ ఏర్పడుతుంది. ప్రాజెక్టు B35 ప్లాట్ఫామ్ డిజైన్ పనులు మరో 6 నెలల్లో ప్రారంభమవుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. మరి ముఖ్యంగా బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకించి భారతదేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్మించనున్నారు. తీవ్రమైన ఎండలు, భారీ వర్షాలు, దుమ్ముతో కూడిన వాతావరణం, తీర ప్రాంతాల్లోని తేమను సైతం తట్టుకునేలా రూపొందిస్తారు. బుల్లెట్ ట్రైన్ అత్యంత సమర్థవంతంగా నడిచేలా తీర్చిదిద్దుతున్నారు. ఇది భారతదేశ విభిన్న భౌగోళిక పరిస్థితులకు పక్కాగా సరిపోతుంది. నిజానికి ఈ ప్రాజెక్టు B35 అనేది ఇప్పటికే విజయవంతమైన మరొక స్వదేశీ ప్రాజెక్టు B28 కు సహజమైన తదుపరి రూపంగా చెప్పొచ్చు. B25 అనేది మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశీయ సూపర్ ఫాస్ట్ ట్రైన్లు. అంటే వందే భారత్ కంటే మరింత స్పీడ్తో ఈ ట్రైన్లు దూసుకు వెళతాయి. భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్వదేశీ సూపర్ ఫాస్ట్ ట్రైన్లను B28 కింద BEML లిమిటెడ్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, ICF సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. బెంగళూరులోని BEML తయారీ ప్లాంట్లో ఈ రైలు రూపుదిద్దుకుంటోంది. దీని వేగం గంటకు 280 కిలోమీటర్లు కాగా ఆపరేషనల్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లుగా ఉండనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లో B28 కమర్షియల్ ట్రైన్స్ ను 2027 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే కారిడార్ భారతదేశ స్వదేశీ హై స్పీడ్ రైల్ టెక్నాలజీకి వేదికగా మారనుంది. 500 కిలోమీటర్లకు పైగా ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు విస్తరించి ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పనులు 56% పైగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా సూరత్, వాపి మధ్య ఫస్ట్ ఆపరేషనల్ సెక్షన్ కూడా 2027 ఆగస్టులోగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే కేవలం ఈ ఒక్క కారిడార్ తోనే భారతదేశ ఆశయాలు ఆగిపోలేదు. హై స్పీడ్ రైళ్ల విషయంలో దీనికి మించి దేశవ్యాప్తంగా మరిన్ని పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మరో 7 అదనపు బుల్లెట్ రైల్ కారిడార్లకు ఆమోదం తెలిపింది. వీటిలో ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, వారణాసి, ఢిల్లీ, సిలిగురి వంటి కీలక మార్గాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ కలిపి భవిష్యత్తులో దేశంలో సుమారు 4000 కిలోమీటర్ల పొడవైన జాతీయ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ గా అవతరించనున్నాయి. రాబోయే మార్గాలన్నింటికీ ప్రాజెక్టు B35 రైళ్లే ప్రధాన శక్తులుగా మారబోతున్నాయి. ఈ రైళ్లలో ప్రపంచంలోని అత్యంత అధునాతన రైల్వే సిగ్నలింగ్ టెక్నాలజీ అయిన ETCS లెవెల్ 2 ను ఉపయోగించనున్నారు. ETCS అంటే యూరోపియన్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్. హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టు భారతదేశ
తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా అడ్వాన్స్డ్ రైల్ ఇంజనీరింగ్ లో దేశీయ నైపుణ్యాన్ని పెంచుతుంది. ఇది దీర్ఘకాలిక ఖర్చులను తగ్గించి ప్రపంచ స్థాయి హై స్పీడ్ రైళ్లను సొంతంగా డిజైన్ చేసి తయారు చేసే సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంటుంది. హై స్పీడ్ ట్రైన్స్ ఉన్న కొన్ని దేశాల సరసన భారతదేశాన్ని నిలబెడుతుంది. B-35 అనేది కేవలం రైల్వే ప్రోగ్రాం మాత్రమే కాదు. నెక్స్ట్ జనరేషన్ హై స్పీడ్ మొబిలిటీలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా మార్చే ఒక పక్కా రోడ్ మ్యాప్. ఒకప్పుడు టెక్నాలజీ కోసం విదేశాల వైపు చూసిన భారతదేశం ఇప్పుడు సరికొత్త చరిత్ర లిఖించడానికి సిద్ధమైంది. ప్రాజెక్టు B-35 కేవలం పట్టాలపై పరిగెత్తే రైలు కాదు, నవభారత వేగానికి, ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ నినాదాలు కేవలం మాటలకే పరిమితం కాదని, గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే ఈ స్వదేశీ బుల్లెట్ ట్రైన్ ప్రపంచానికి నిరూపించబోతోంది. 4000 కిలోమీటర్ల మేర విస్తరించనున్న హై స్పీడ్ రైల్ నెట్వర్క్ తో దేశ రవాణా ముఖ చిత్రమే మారిపోనుంది. పక్కా ప్లానింగ్, అధునాతన ఇంజనీరింగ్ తో గ్లోబల్ లీడర్ గా ఎదగడమే లక్ష్యంగా భారత్ వేస్తున్న ఈ అడుగు రాబోయే తరాల ప్రయాణాన్ని మరింత సురక్షితం, వేగవంతం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.